అందరికీ నమస్తే. నేను మీ డి రాజారాం యాదవ్. మొన్న సరిగ్గా రాహుల్ గాంధీ గారు పూనాలో మహిళా సదస్సు పెడతాడు. అక్కడ పెట్టి మహిళలకి స్వతంత్రం కావాలి, మనుస్మృతి మహిళలకు స్వతంత్రం ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన డైలాగులు కొడతాడు. సరిగ్గా అదే సమయానికి ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన మనిషితోటి మహిళల్ని ఆడబిడ్డల్ని తిట్టిస్తాడు. ఇది టీవీ ఛానల్లో డిబేట్లో భాగంగా. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి. కాంగ్రెస్ పార్టీకి రెండు ముఖాలు ఉన్నాయి, రెండు నాలుకలు ఉన్నాయి, రెండు నోళ్ళు ఉన్నాయి అనే దానికి ఇది ఉదాహరణ, మంచి ఉదాహరణ. ఏం మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మానవత రాయ్? మతిలేని రాయ్, మానవత్వం లేని రాయ్. ఏం మాట్లాడతాడు పవన్ గౌడ్ మీద? నీకు 50 సంవత్సరాలు దాటింది, తల పైన నెరిసింది, తెల్లబడ్డాయి జుట్టు, కింద మీసాలు తెల్లబడ్డాయి, నీకేమైనా బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నారో రాయను? ఆడబిడ్డను పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? బుద్ధి లేదా నీకు? మనుషువా పశువాను? ఆడబిడ్డల్ని గౌరవించడం తెలియదా నీకు? నీ పదవి కోసం, నీకు చిన్న పదవి రావాలని చెప్పేసి నువ్వు ఒక ఆడబిడ్డను తిడతావా? రేవంత్ రెడ్డిని పొగుడుకో, నీ రాహుల్ గాంధీని పొగుడుకో, నీ సోనియా గాంధీని పొగుడు, నీ ప్రియాంక గాంధీని పొగుడు. రేవంత్ రెడ్డి పాలన గొప్ప ఉందని చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఆడబిడ్డలు పట్టుకొని ఇట్లా మాట్లాడతావు? 50 సంవత్సరాల వయసు దాటింది, ఇవాళ ఆడబిడ్డలు పట్టుకొని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావా? అంటే ఏమన్నా మాట్లాడితే ఎవడు ఏం చేయరానా? ఒక బీసీ మహిళ, ఒక ఆడబిడ్డ ఇలా మీ ప్రభుత్వాన్ని గత 2 సంవత్సరాలుగా నిలదీస్తున్నందుకు అక్కస్తోటి మాట్లాడతావా? 6 గ్యారెంటీల మీద, హామీల మీద కొట్టాడుతుంది కదా ఆడబిడ్డ, పులిలాగా శివంగిలా కొట్టాడుతుంది కదా పవన్ గౌడు. నువ్వు చెప్పు, నేను నీ అభివృద్ధి గురించి చెప్పు. నీకు దమ్ము ఉంటే నీ అభివృద్ధి ఏం చేసినావు, నీ వాదనతో గెలువు. నీ రాహుల్ గాంధీ అదే చెప్తుండా? నీ ప్రియాంక గాంధీ అదే చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ ఏమో అక్కడ మహిళల గురించి మాట్లాడితే మహిళలకు స్వతంత్రం రావాలని చెప్పేసి రాహుల్ గాంధీ లెక్చర్ ఇస్తాడు. పూణేలా మొన్న చూసినాం కదా మీటింగ్, ఆయన ఆడబిడ్డలు ఏమేమి ఎదుర్కొంటున్నారు, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, ఎట్లా ఉద్యోగాలలో వాళ్ళు ఎట్లా రకంగా ఇబ్బంది పడుతున్నారు, గ్రామాల్లో ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, కుటుంబాలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ స్టోరీలను వింటాడు ఆయన. విని వాళ్ళతో ఫోటోలు దిగుతాడు, ఫోజు కొడతాడు. ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో ఆడబిడ్డల మీద దాడి చేపిస్తాడు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇలా మానవత రాయ్ మీద వెంటనే కేసు పెట్టాలి. బిఎన్ఎస్ 351 సెక్షన్ కింద ఇతన్ని అరెస్ట్ చేయాలి. 351, 353 బిఎన్ఎస్ సెక్షన్ కింద. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద అశ్లీలంగా మాట్లాడి ఇలా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే అందరు ఎవరు లేరు, ఆడపిల్ల కాబట్టి, బీసీ మహిళ కాబట్టి ఎవరు దిక్కులేరు అని చెప్పేసి అనుకుంటున్నావు. బిడ్డ, నువ్వు జాగ్రత్త. ఇలా మొత్తం నువ్వు క్షమాపణ చెప్పాలి, ఇతని మీద కేసు పెట్టాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా మొత్తం కూడా తెలంగాణ అంతా కూడా కదులుతుంది. ఇలా ఎవరు దిక్కులేరు అని చెప్పేసి అనుకుంటారేమో, మొత్తం అన్ని చూస్తున్నారు, మీకు తగిన శాస్తి జరుగుతుంది.